అందరూ ఉన్నారు. సో మీ సార్ మార్నింగ్ టైం ఇవ్వలేదు, మీరు మాట్లాడాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళబెట్టారు. సో నేను చెప్పి మీకు కష్టపడుతున్నాడు కదా, ఆయన ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని అనుకున్నా, ఉన్నత స్థాయిలో ఆయన సంపాదించాలనుకున్నా కూడా లేదు, నేను ఇక్కడ ఉన్న పుట్టిన నేను పిల్లలని అభివృద్ధిగా చూడాలి, వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి పోవాలి అని చెప్పి ఆయన ఎంతో పట్టుదలతోటి మీ అందరి కోసం ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిండు, మిక్స్ చేస్తుండు. నేను అంటే మేము చదువుకున్నప్పుడు ఒక 15 years నేను మిరాల్గూడలో చదువుకున్నప్పుడు ఇట్లాంటి ట్యూషన్ సెంటర్స్ సైకిల్ వేసుకొని ఎక్కడో ట్యూషన్లో పోయి మరి ఇప్పుడు నేను 10 years బ్యాక్ అమెరికాకు పోయినా, ఆడ జాబ్ చేస్తున్నా, బిజినెస్లు పెట్టుకున్నాం, మళ్ళీ వచ్చిన ఈడ కూడా పాలిటిక్స్లో ఉంటున్నాం. కాబట్టి మీలో అందరూ కూడా అబ్దుల్ కలాం గారు అంటే ఎంతమందికి ఇష్టం తెలుసా? అబ్దుల్ కలాం గారు అంటే సో ఇక్కడ ఉందా ఫోటో? పేరు వారి గురించి అందరికి తెలుసా? అంతటి సైంటిస్టు లాగా మీరు కూడా కావాలి ఇందులో. మరి గూగుల్ CEO తెలుసా మన ఇండియా? మైక్రోసాఫ్ట్ CEO ఆయన కూడా మన ఇండియా. సత్యనారాయణ. మన వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయిలో, మనలో అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఒక్కొక్కరు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు కదా, ఎంతో కష్టపడి చదివిస్తారు, మీ మీద ఎంతో మీకు చదువు వినోద్ సార్ కూడా ఆయనకి ఎంతో ఉన్నా కూడా హైదరాబాద్ స్థాయి ఉన్న పుట్టిన ఊర్లో, ఇక్కడ ఉన్న ఊర్లో మీలాంటి వాళ్ళకు నేను చదువు చెప్పాలి, మీలో ఉన్న వాళ్ళు కొంచెం అభివృద్ధి అయ్యి మంచి స్థాయికి వెళ్తే అది చాలు అన్న ఆనందం కోసం వినోద్ సార్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టి నడుపుతున్నాడు. ఆయన ఎన్నో కష్టాలు పడి ఇంకా పడుతూ మీలాంటి వాళ్ళ కోసం ఇంకా ఇంకా మీలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేయాలని పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి. మీలో అందరూ పట్టుదలగా ఉండాలి, సీరియస్గా చదువుకోవాలి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా వినోద్ సార్ చెప్పండి. వినోద్ సారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నాలాంటి వాళ్ళ దగ్గరికి ఏదైతే కరెక్ట్ అనే విషయంలో కూడా ఆయన తీసుకొని వస్తారు. మన మిరాలు కూడా మీరు ఎవరు ఫ్యూచర్లో అమెరికాకు వచ్చినా కూడా నేను ఉంటాను మీకోసం. సన్నా ఇక్కడ కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఉన్నా, అమెరికానే కాదు, ఇక్కడ ఉంటే ఇండియాలో ఉంటే అమెరికాలో ఉంటా. సీరియస్గా ఉండండి, చదువుకోండి, మీకోసం మేమందరం ఉన్నాం. మీరు మంచిగా చదువుకోవడం మాకు కావాలి. ఓకే, ఆల్ ద బెస్ట్.